ఏపీ అసెంబ్లీ తొలి రోజే తెలుగుదేశం నిరసనలతో హోరెత్తింది. గవర్నర్ ప్రసంగంలో పచ్చి అబద్ధాలున్నాయంటూ టీడీపీ సభ్యులు నినదించారు. ప్రజలకిచ్చిన హామీల్ని అమలు చేయలేని జగన్ సర్కార్ గవర్నర్తో అసత్యాలు మాట్లాడించిందంటూ మండిపడ్డారు. సభ లోపల బయట ఆందోళనకు దిగారు. సార్వత్రిక ఎన్నికల ముందు చివరిసారిగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే హాట్ గా జరిగాయి. 5 ఏళ్ల పాలనలో సీఎం జగన్ అమలు చేయని హామీలపై సభలో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ఆందోళన చేశారు. గవర్నర్ ప్రసంగంలో జగనన్న విద్యా దీవెన పథకం గురించి ప్రస్తావించగానే టీడీపీ సభ్యులు బిగ్గరగా అరిచారు. రియంబర్స్మెంట్ జరగట్లేదని, అంతా ఒట్టిదేనని గుర్తు చేశారు. మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలు పెట్టామని చెప్తుండగా అంతా గ్యాస్ అంటూ అరిచారు. ఆ సమయంలో గవర్నర్ కొద్ది క్షణాల పాటు ప్రసంగాన్ని నిలిపివేశారు. తనకు థ్రోట్ ఇరిటేషన్ ఉందని కూడా గవర్నర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలో డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ గురించి రాగానే అదెక్కడా అంటూ ప్రశ్నించారు. అంగన్వాడీల ప్రస్తావన రాగా వారికి జీతాలు పెంచకుండా అన్యాయం చేశారంటూ టీడీపీ సభ్యులు పెద్దగా కేకలు వేశారు. పేదలందరికీ ఇళ్లని గవర్నర్ చెప్పగా అంతా బోగస్ అంటూ స్లోగన్లు ఇచ్చారు. పేదలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు బిగ్గరగా కామెంట్ చేశారు. దిశ చట్టమని గవర్నర్ చెప్పగా అదెక్కడుందని టీడీపీ ఎమ్మెల్యేలు బిగ్గరగా అరిచారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ ముందుకు దూసుకొచ్చారు. దాంతో వైసీపీ సభ్యులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే టీడీపీ సభ్యులు బై బై జగన్ అంటూ ప్రతిగా నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం ముందుకు వచ్చి గవర్నర్ తో ప్రభుత్వం అసత్యాలు చెప్పిస్తోందని బిగ్గరగా అరిచారు. వీటిని తాము వినలేకపోతున్నామన్నారు. అందుకు నిరసనగానే సభను బాయ్కాట్ చేస్తున్నామంటూ బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత అసెంబ్లీ లాబీల్లో నినాదాలతో హోరెత్తించారు. గవర్నర్ వెళ్లే దారిలో టీడీపీ సభ్యులు బైఠాయించేందుకు ప్రయత్నించడంతో వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దాంతో లాబీల్లో కూడా లాఠీచార్జ్ చేస్తారా అంటూ టీడీపీ విప్ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం ముగిసే వరకు టీడీపీ సభ్యులు లాబీల్లో నినాదాలు చేస్తూ ఉండిపోయారు.